శేఖర్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి అల్లూరి శ్రీనివాస్ అఘోరి అఘోరిగా ముద్రపడినటువంటి వ్యక్తి ఈరోజు కరీంనగర్ కోర్టులో హాజరయ్యారు. కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసినటువంటి రాధిక మనతో ఉన్నారు. ఎందుకు కేసు నమోదు చేశారు, ఏంటి అసలు దానికి సంబంధించి ఏం కంప్లైంట్ చేశారు? మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగానే కోర్టులో ఇవాళ రావడం జరిగింది. బెయిల్ డిస్మిస్ అయింది. ఏంటి అసలు? తను ఆడవాళ్ళ లైఫ్‌లతోటి ఆడుకుంటుండు. అందులో నేను కూడా ఒక బాధితురాలుగా నేను కంప్లెయింట్ ఇచ్చాను. పిఎస్ కొత్తపల్లిలో ఇచ్చాను. సో, దాని ప్రకారంగానే కోర్టుకు వచ్చింది. కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. సో, బెయిల్ కూడా ఈరోజు ఉండే. నిన్న కాక మొన్న 8th రోజు హియరింగ్ ఉండే. బెయిల్ హియరింగ్ ఉండే. ఈరోజు ఆర్డర్ ఉండేను. ఈరోజు డిస్మిస్ అయిపోయింది. బెయిల్ డిస్మిస్ అయిపోయింది. అంటే మళ్ళీ బెయిల్ వేయడానికి అవకాశం ఉందా? ఇప్పుడు ఎక్స్టెన్షన్ అప్ టు 23rd ఆఫ్ దిస్ మంత్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రిమాండ్ ఎక్స్టెన్షన్ అని చెప్పి. దానికి మళ్ళీ బెయిల్ వేసే అవకాశం ఉందా? అంటే వేసుకుంటారు. అది రిమాండ్ అనేది ఇంతవరకు నా కేసుల్లో ఫిజికల్‌గా ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి ఈరోజు చేశారు. అది సడెన్‌గా జరిగింది. నాకు కూడా తెలీదు. ఇక బెయిల్ అనేది వేశారు. అది ఈరోజు డిస్మిస్ అయింది. మళ్ళీ సెకండ్ టైం కూడా వేసుకుంటారు. అంటే మీకు ఎప్పుడు పరిచయం అయింది? ఎట్లా పరిచయం అయింది? మిమ్మల్ని ఏం చీట్ చేసింది అసలు? నాకు ఒక 6 మంత్స్ బ్యాక్ పరిచయం. అంటే మీరు నవంబర్‌లో కంప్లెయింట్ చేశారు కదా! 2024 నవంబర్‌లో రూరల్‌లో చేశారా? ఎప్పుడు చేశారు కంప్లెయింట్ అసలు? ఏప్రిల్‌లో చేశాను నేను. ఏప్రిల్‌లో చేశారా? మరి 2024 నవంబర్‌లో మీ మెడలో కొండగట్టు దగ్గర పవిత్ర దారం కట్టారని చెప్పేసి మనకి ఎఫ్ఐఆర్ కాపీలో చెప్తున్నటువంటి విషయం. అంతకుముందు ఎప్పటి నుంచి పరిచయం మీకు అసలు? నాకు నవంబర్‌లో ఎండింగ్ నవంబర్ 18th ఆర్ 20th ఆ టైంలో పరిచయం. అప్పుడు మీకు ఎట్లా పరిచయం అయింది? ఏం చెప్పారు మీకు అసలు? అంటే పూజలు చేస్తున్నా, మొత్తం నేను అఘోరి, శివ, నాగసాధు అని చెప్పి అంటున్నారు. అప్పుడు మీరు పూజలంటే మీకు ఇంట్రెస్టా? ఆ విషయంలోనే మీరు పరిచయం పెంచుకున్నారా ఏంటసలు? నాకు భక్తి అంటే బాగా ఇంట్రెస్ట్. ఇక అందులో ఒక పిచ్చి అనుకోండి. ఆ! నేను సో, అదే దారిలో నేనెళ్ళాను. అంటే ఆ భక్తి పరంగా నేనెళ్ళి కలిసాను. అంతే. అంటే అప్పుడు ఏది కలిసి ఉందామన్నాడా? మ్యారేజ్ చేసుకున్నారు మీరు. పవిత్ర దారం అన్నారు. మిమ్మల్ని కొంతమంది ఫస్ట్ వైఫ్ అని కూడా సంబోధిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారసలు? మొన్న వర్షినితోని కూడా ఆయన కొంత రిలేషన్‌షిప్‌లో మెయింటైన్ చేశారన్న సంగతి తెలుసు. వాళ్ళు ఇతర ప్రాంతాలకు తిరిగిన సంగతి తెలుసు. ఇప్పుడు జైల్‌లో మోకిలో పోలీసులు అరెస్ట్ చేసిన సంగతంతా మీకు తెలుసు. దీన్ని ఎట్లా చూడొచ్చంటారు? మీరేమంటారు? ముందుగా ఫస్ట్ వైఫ్ అని అంటున్నారు. అలా అనకుండా ఫస్ట్ బాధితురాలని అనండి. ఎందుకంటే నాకంటే ముందు చాలామంది అమ్మాయిల లైఫ్‌లతో ఆడుకున్నాడని నేను కూడా విన్నాను. మన తెలంగాణలో ఇంకా ఉన్నారు. బయటకు రావట్లేదు. నాకు తెలిసి కూడా ఒక ఫ్యామిలీ ఉంది. నేను కూడా రమ్మని చెప్పాను. వాళ్ళు ఇగ కొంచెం అంటే ఈ ఎట్లుంటది సోషల్ మీడియాకొస్తే పరువు, ప్రతిష్ట అని ఆలోచిస్తారు కాబట్టి పాపం వాళ్ళు కూడా రావట్లేదు. అట్లా. అంటే అంతే. మీకు ఏ విధమైన న్యాయం చేయాలని అనుకుంటున్నారు? మీరొక బాధితురాలన్నారు. మీరు ఏ విధంగా బాధితురాలని అనొచ్చు ఇప్పుడు? మీరు డబ్బులు ట్రాన్సాక్షన్‌కి సంబంధించి కూడా మీరు గతంలో చెప్పారు. మీరు ఎంత డబ్బులు ఆయనకి ట్రాన్సాక్షన్ చేశారు? మీ మీ డబ్బులు మీకు తిరిగొచ్చినాయా? ఎంత ఇచ్చారు మీరు? నాకేమి ఇవ్వలేదు. నేనైతే కొంత అమౌంట్ ట్రాన్సాక్షన్ చేశాను. ఎంతిచ్చారు మీరు? నేనొక 3,00,000 చేంజ్ వరకు ఇచ్చాను. ఓకే. నాకైతే ఏమి ఇవ్వలేదు. మళ్ళీ ఇవ్వలేదు. ఇవ్వలేదు. ఇగ నాకు న్యాయం అనంటే తనకైతే శిక్ష పడాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే నాలాంటి ఇంకే ఆడపిల్లకు ఇలాంటి అన్యాయం జరగొద్దు అని జెప్పేసి నేనైతే ముందుకొచ్చాను. అంటే మిమ్మల్ని ఏ విధంగా హరాస్ చేయడం జరిగింది? మీ డబ్బులు 3,00,000 దాకా మీరు ట్రాన్స్‌ఫర్ చేశారు. చేసిన తర్వాత మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు? ఆ తర్వాత మీకు ఆయన బాధితురాలుగా మారానని మీకెప్పుడు తెలిసిందసలు? హర్రాస్ అంటే ఈ భక్తి పరంగా సనాతన ధర్మం అని అది ఇది ఆడపిల్లలు అని గుళ్ళు, గోపురాలు, గోమాతలు అని ఏవేవో చెప్పి మాట్లాడుతుండే. హ్మ్. సో, ఆ విధంగా నేను గూడా బానే మాట్లాడాను. ఒక ఆశ్రమం పెట్టాలి నేను అది ఇది అని చెప్పేసి తనే ఫస్ట్ మెన్షన్ చేసిండు. సో, అందులో మేము గూడా మెంబర్‌గా ఉండొచ్చు గదా! సేవ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. నేను చేస్తాను. ఓకే. అంటే చిన్న చిన్నగా అంటే ఏదన్నా మూగజీవులకు అలాంటివి నేను ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటా అన్నట్టు. నాకు బాగా ఇంట్రెస్ట్ ఉందన్నట్టు. సో, అట్లా నేను తనకి అట్లా అప్రోచ్ అవ్వాల్సొచ్చింది. ఇగ ఆ విధంగానైతే నేను ప్రొసీడ్ అయ్యానంతే. అంటే ఇప్పుడు ఒకటి చెప్పండి. జనరల్‌గా ఆ వేషధారణ అదంతా చూస్తేనే
జనరల్‌గా ఎందుకులే మనకెందుకులే అని దూరం పోతారు. అంటే మీరు ఆమె దగ్గర వశీకరణ లాంటిది శక్తి ఉందని అనుకుంటున్నారా? ఆ మాటలకి, ఆమె చెప్పిన దానికి ఆహ్, మైమర్చిపోయారా? ఏంటసలు ఎట్లా అట్రాక్ట్ అయ్యారు? ఈ పూజ ఒక్కటేనా కారణం? ఇంకేదైనా కారణమా? నేనైతే వశీకరణం లాంటివి ఉన్నాయి అనుకుంటున్నా. ఎందుకంటే తను మాట్లాడితే మనం ఆటోమేటిక్‌గా తన మాటలలో పడిపోతాం. తను పక్కనున్నా గూడా మనం ఇంకా ఏం ఆలోచన ఉండదిగ. ఒక ట్రాన్స్. తను ఒక ట్రాన్స్‌లోకెళ్ళిపోతాం. తను చెప్పిందే వింటాం. ఇగ తనకి ఎదురైతే ఏం చెప్పం. అంతే. ఆ పవర్ అలా ఉంది. అలా పవర్ ఉంది. తను గూడా ఏదో బొట్టు అని పెడతారు. బొట్టు అని పెట్టడం, తీర్థం అని, ఫ్రూట్ అని ఇలా రకరకాలుగా ఒక రకమైన ఒక ట్రాన్స్ అయితే ఉంది ఇప్పుడు ఆ అమ్మాయి ఇంజినీరింగ్ చదువుతున్నటువంటి అమ్మాయి వర్షిని గూడా ఆ ట్రాప్‌లో, ఆ వశీకరణలో లోనైందని అనుకోవచ్చా? అనుకోవచ్చు. నేనైతే నాలాగానే తను గూడా అయిపోయిందనుకున్నాను. అంటే మీరు ఒక విద్యావంతురాలు. మీరు సొసైటీలో మీరు మీ దగ్గరికొస్తారు. కొన్ని సమస్యలు చెప్పుకోవడానికొస్తారు. అయినప్పటికి కూడా నేనిట్లా మోసపోయానని మీరెప్పుడు తెలుసుకున్నారసలు? నేను జనవరి 2nd వీక్ నుంచి ఇంకా నాకు ఫోను కాంటాక్ట్ లేదు. ఆహ్, ఫోను కాంటాక్ట్ లేదు. నంబర్ బ్లాక్ జేసి పెట్టిండు. తర్వాత మళ్ళీ తీసి అప్పుడప్పుడు ఒక 15 డేస్‌కొకసారి అట్లా ఒకసారి కాల్ చేసి ఏదన్నా అమౌంట్ అవసరం ఉంటేనే మాట్లాడుతుండే. మళ్ళీ మనం వెయ్యొద్దు అన్న ఆలోచన ఉండదు. మనకు వెయ్యాలి అనిపిస్తది. మాట్లాడుతూ ఉంటే. మనం లేకపోయినా గూడా అడ్జస్ట్‌మెంట్ జేసి వెయ్యాలనిపిస్తది. అట్లా అనిపిస్తది. అట్లా ఒక 15 డేస్ అట్లా కాల్ చేసేయుండు. ఇలా మార్చి ఫస్ట్ వీక్ వరకి అట్లా మాట్లాడిండు. కానీ నేనిచ్చిన అమౌంట్ తిరిగి ఇవ్వమనంటే, ఇగ నా నంబరు బ్లాక్‌లో పడేసిండు. అప్పటినుంచి ఇంగ. అంటే ఆమె మాటల్లో కూడా విన్నాను నేను. కొన్ని మొబైల్స్‌లో టీవీ ఛానళ్ళకొచ్చిన ఇంటర్వ్యూ కావచ్చు, లైవ్‌లో రాధి, రాధి అని చెప్పేసి అనడము, రాధిక అనడం అంటే మిమ్మల్ని సంబోధిస్తూ మాట్లాడిన మాటలేనా? అవన్నీ కూడా అంత ప్రేమగా, ఆప్యాయత ఉన్నది. మీరంటే కన్సర్న్ ఉన్నది అనేటువంటి ఇంటెన్షన్ కనబడ్డదక్కడ. అవునవును. నన్ను అలాగే నిక్‌నేమ్‌తో పిలుస్తారు. అలా మాట్లాడరు. కానీ నాకు గూడా కొంచెం కొంచెం ఇతనేంటి ఇలా ఉన్నాడు అని జెప్పేసి నేను గూడా కొంచెం దూరం అవ్వడం స్టార్ట్ జేశాను. అంటే నేను గూడా నిజంగానే పూర్తిగా ట్రాన్స్‌లో ఉండిపోయాను. నేను మా వాళ్ళకి గూడా ఒక 1 మంత్, 1 ½ మంత్ నేను కాంటాక్ట్‌లో లేను. ఓహో! ఆ! అది అయితే నేను గట్టిగా చెప్పుతా. తర్వాత మామయ్య వాళ్ళు వచ్చి నన్ను ఇదేంది ఇట్లా అయిపోయావు అని జెప్పేసి నన్ను బయటకి తీసుకొచ్చిండ్రు. అంతే. ఇగ అంటే మీరిద్దరు కలిసి ఎక్కడైనా తిరిగారా? ఎన్ని రోజులు 1 మంత్ మీరు వీళ్ళ కాంటాక్ట్ లేరు గదా! వెరీ నియర్ అండ్ డియర్. ఎందుకంటే మీ వెల్ విషర్స్ మీకు మంచి చెడులు అన్నీ చూసుకునేవాళ్ళు మామయ్య ఉన్నారు, మీ కజిన్ ఉన్నారు. వాళ్ళకే మీ కాంటాక్ట్‌లో లేరంటే మీరిద్దరు ఎక్కడికైనా ఎళ్లారా వేరే దగ్గరికి? లేదు అట్లేం లేదు. నేను నా పని చేసుకుంటూ నేను మా ఇంట్లోనే ఉన్నాను గానీ, ఓకే. ఫోను ఓకే. కాంటాక్ట్‌లో ఉండేవాళ్ళం. అవును. అంటే మీకు ఇంతకుముందు ఏమన్నా పెళ్లయిందా? అయింది గానీ అది పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడిగ నేను దానిపైన గూడా ఒక ఇంటర్వ్యూ ఇయ్యాలనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే మంచిగా అడిగారు చెప్తాను. నేను బయట ప్రపంచానికి వచ్చినప్పుడు అఘోరి అలియాస్ ఎల్లూరి శ్రీనివాస్ ఉన్నారు గదా! ఆయన ఒక కౌంటర్ ఇచ్చిండు. నేనేదో నా పర్సనల్ విషయంలో నేనెళ్ళాను అని అది ఇదని. నేనిప్పుడు గుడిలో ఉండి చెప్తున్నాను. మీరు గూడా ఉన్నారు గదా! ఇక్కడ అవును. గుడియే గదా! అవును. అవును. గుడిలో కూర్చొని చెప్తున్నాను. ఆశ్రమము అనే టాపిక్ మేమెప్పుడూ తీయలేదు. అన్నయ్య గాని, మామయ్య గాని ఓకే. తను చెప్తేనే మేము సరే అన్నాం. ఒకటి. ఆహా! తర్వాత నా పాస్ట్ లైఫ్‌లో నా హస్బెండ్ విషయంలో నేను డిస్టర్బ్ అయ్యాను. ఆ టైంలో ఇతని దగ్గరికెళ్ళి నేను అప్రోచ్ అయ్యాను అన్న మాట 100కు 200% తప్పు. నిజం చెప్పాలంటే తను నాకు పరిచయం అయినంక కొద్ది రోజులకి మ్యారేజ్ టాపిక్ వచ్చినప్పుడు "నువ్వు పెళ్లి చేసుకోవా?" ఇలాంటిది వచ్చినప్పుడు నాకు ఆల్రెడీ పెళ్లయింది. నా లైఫ్ ఇలా అని నేను చెప్పిన. 4 ముక్కలలో చెప్పిన. చెప్పినందుకు నేను నీకేమన్నా హెల్ప్ చేయాలంటే అవసరం లేదు. ఆల్రెడీ నేను పోలీస్ స్టేషన్‌లో తన పైన కేస్ పెట్టాను. నేను చూసుకుంటా. మామయ్య వాళ్ళున్నారు. మేము చూసుకుంటాము. అంతగాని నీ అవసరం అయితే అప్పుడు నిన్ను అప్రోచ్ అయితామని చెప్పాను తప్ప, నేను ఎప్పుడు తన దగ్గరికెళ్ళలే. నేనేదో బాధలో ఉన్నాను. నన్ను బయటకు తీసుకొచ్చాడు అని గూడా చెప్పిండు అఘోరి. అది ఏది కాదు. నేను హైదరాబాద్‌లో గూడా నేను ఛానల్ వాళ్ళకి చెప్పాను. ఇప్పుడు అదే చెప్తున్నాను. నేనైతే నా పాస్ట్ లైఫ్ పరంగా నేనైతే అఘోరిని అప్రోచ్ అవ్వలేదు. అదొకటి. ఇంకా
ఇంకోటేంటి నేనేదో నేనే పెళ్లి చేసుకో, నువ్వే నాకు కావాలని రకరకాలుగా మాట్లాడాడు. అది గూడా తప్పే. నేను ఈ గుడి ఇక్కడ కూర్చొని చెప్తున్నాను. తను చెప్పిన ప్రతి ఒక్క మాట నా విషయంలో తప్పే. ఎందుకంటే ఇప్పుడు మీరు గూడా అబ్జర్వ్ చేయండి. వర్షిణ్ణి కూతురు అన్నాడు. శిష్యురాలు అని అన్నాడు. తర్వాత భార్య అన్నాడు. ఆ మాటకే అర్థం చేసుకోండి. తన నాలుక పైన ఎన్ని అబద్ధాలు రాసుకున్నాడు. ఇంకొకటి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఇద్దరు ఆడవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారా అని తనే చెప్పిండు. మరి తనేం చేసిండు? తనేం చేసిండు? మరి అలాంటి వ్యక్తి నా పైన తప్పుడు ప్రచారం ఎందుకు చేయొద్దు? ఇంకోటి నేను ఎల్ఎల్బి చేశాను. అడ్వకేట్. అది నేను చెప్పలే నేను ప్రెస్ మీటింగ్‌ల. అతను చెప్పిండు అంటే నేను తనకి పరిచయం ఉన్నట్టా? లేనట్టా? ఇంకోటి తాళి అన్న విషయం అతనే తీశాడు. అంటే నేనెళ్లి కట్టమన్నట్టా? అతను అతను నాకుగా వచ్చి కట్టిండన్నట్టా? అంటే ఇక తాళి కట్టడం అంటే పరస్పర అంగీకారంకి వచ్చినట్టే. అతను అలా అంటే అతను అలా కౌంటర్ ఇచ్చాడు కదా! నేను దానిపైన ఎక్స్‌ప్లెయిన్ ఇస్తున్నాను. ఓకే. ఇట్లా. అంతేకాదు ఒక నాకే కాదు తన కార్‌లో కొన్ని పసుగొమ్ములుంటాయి. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది. ఎవరికైనా గురూపదేశం ఇయ్యాలంటే ఏదైనా రుద్రాక్ష మాలేస్తారు. ఏదో అమ్మవారిది ఏదో ఏదో వేస్తారు. అంటే ఈ రోజు నుంచి మీరు మా శిష్యులు అన్నట్టుగా. ఇతనికేందంటే ఒక పసుగొమ్ము వేయడం అంతే ఇంగ అదొక వ్యసనం ఇగ. అంతే. అది ఎవరికైనా ఏస్తాడు. ఇప్పుడు వర్షిణి వాళ్ళ అన్నయ్య విష్ణు అన్నయ్య ఉన్నాడు. ఆయన గూడా ఏసాడని చెప్పిండు. వర్షినికి 2 అంటే టైమ్స్ వాళ్ళ అన్నయ్యకేస్తే వాళ్ళ అన్నయ్యను భర్తగా భావించినట్టా ఇక్కడ? ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో అన్నయ్య చెప్పిండు గదా! నాకు గూడా తాళి కట్టిండ్రు. అంటే ఇంకా మా అన్నయ్య వాళ్ళు ఇంకా వీళ్ళని అడగండి. అంటే నాకు గూడా తాళి కట్టిండు. అంటే ఇప్పుడు నాకు అఘోరి నా వైఫ్ అన్నట్టుగా మరెట్లా అని పాపం అన్నయ్య గూడా బయటకొచ్చి చెప్పిండు. అంటే ఆయన అడిగింది కరెక్టే. మరి నువ్వు ఎంతమందికి తాళి కట్టుకుంటూ ఎళ్తావు? ఇప్పుడు వర్షినే చెప్పింది. 2 సార్లు కట్టిండు అని చెప్పిండు. ఆ! తర్వాత మూడోసారి లైవ్‌లో చేసుకున్నారు. అవునా? మరి దీన్ని బట్టి అతను ఫేకా? ట్రూగా? మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు నేను బయట ప్రపంచానికొచ్చాను. ఎందుకంటే ఓపెన్ అయ్యారు. నేనెందుకొచ్చానంటే నేను రాకపోయేదాన్ని ఫస్ట్. నేను రాకపోయేదాన్ని. కానీ మా మామయ్య, అన్నయ్య వాళ్ళు ఉండి ఒక ఆడపిల్లనే గాదు. ఆల్రెడీ ఈళ్ళు గూడా నాతో పాటు ఉన్నారు. అఘోరి పరిచయం అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు నాతో పాటు ఉన్నారు. వీళ్ళు గూడా చూసారు గాబట్టి మనం ముందుకెళ్దాం. ఎందుకంటే మేము ఒక సోషల్ వర్క్ జేయాలని మేము మాకెప్పటినుంచో ప్రణాళిక ఉంది. అది గూడా ఎందుకనంటే నా పాస్ట్ లైఫ్‌లో నేను బాగా సఫర్ అయ్యాను. సో, దాని బేస్ అన్నట్టు ఇంగ. ఇదొక బేస్‌మెంట్ అంటారు గదా! అట్లా బేస్ యేసుకొని మిగతా ఏదైనా సోషల్ వర్క్ జేయాలి అన్న కాన్సెప్ట్‌లో మేము ముందుకొచ్చినాం గాబట్టి, ఇక ఇది అఘోరి విషయంలో గూడా మనం ముందుకెళ్దాం. నీకు మేము సపోర్ట్ ఉన్నాం గదా! అని అంటే, ఫస్ట్ నేను లీగల్‌గానే వెళ్తా అనుకున్నా. అని నేను శివరుద్ర గారు ఉన్నారు గదా! శివరుద్ర గారికి అప్రోచ్ అయ్యి నేనెళ్ళాను. అక్కడికెళ్ళాక నాకు మీడియా ఉంటదని గూడా తెలవదు. ఆ మీడియా ద్వారా మళ్ళా నేను బయట ప్రపంచానికొచ్చాను. ఆ తర్వాత ఆజాద్ సార్ కలిసారు. ఆయన సపోర్ట్ చేశారు. శివరుద్ర గారు సపోర్ట్ చేశారు. ఇక నాకు ఫస్ట్ నుంచి మాత్రం మామయ్య, అన్నయ్య వీళ్ళు సపోర్ట్ లేనిదైతే నేనైతే అక్కడి దాకా నేనైతే వెళ్ళేదాన్ని గాదు. ఇగో ఇలా జరుపుకుంటూ వస్తుంది ఇంకా నా ప్రయాణం. అంటే ఈ అఘోరి అలియాస్ శ్రీనివాస్ అలియాస్ అఘోరికి సంబంధించి నిజంగా ఆయన హిమాలయ పర్వతాలు కావచ్చు, కేదార్నాథ్, బద్రీనాథ్ ఆ ఏరియాలో వెళ్ళి అక్కడ ఉన్నారా? అఘోరికి సంబంధించినటువంటి శిక్షణ పొందారా? అసలు మీరు ఏం అబ్జర్వ్ చేశారు అసలు? అంటే నేను నమ్మిన. ఎందుకంటే కేదార్‌నాథ్‌లో ఎవరో అక్కడ అంటే వాళ్ళు సాధువులేమో నాకు తెలీదు. రెడ్ కలర్ బట్టలేసుకొని కూర్చున్నారు గదా! అలా కొన్ని చూసి నిజమే గావచ్చు. ఈయన సాధన చేసి ఉండొచ్చు అని అనుకున్నాను. కానీ తర్వాత తన మాటలేంటంటే ఈరోజు చెప్పిన ఇంకో 1 అవర్ తర్వాత ఉండదు. అస్సలు ఒట్లేస్తాడు. అమ్మవారి మీద ఒట్టు అంటాడు. అది శివయ్య మీద ఒట్టు అంటాడు. ఒక్క మాట నిలబెట్టుకోడు. ఆ తర్వాత నాకర్థమైపోయింది. తన అటిట్యూడ్, తన మాటలు అవన్నీ చూసి నాకర్థమైంది. తను ఫేక్ ఏమో అని జెప్పేసి. ఇక అందుకే నేను కొంచెం దూరంగా ఉండడం స్టార్ట్ చేశాను. ఇక మామయ్యకు, అన్నయ్య కూడా చెప్పాను. అట్లా. అలా నాకైతే ఫేక్ అనే అనిపిచ్చింది. అంటే అతను హిమాలయాలకు వెళ్ళడము, కాకపోతే ఎంతో కొంత ఏమైనా నేర్చుకొని ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఒక మ్యాజిక్ లాగా అంటారు గదా! ఆ టైప్‌గా కొన్ని నేర్చుకోవచ్చు. ఎందుకంటే అది ఎంతో కొంత రానిది శ్మశానంలో అయితే కూర్చోరు గదా! శ్మశానంలో కూర్చోవడము, పూజలు చేయడము, నగ్నంగా తిరగడము ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి స్టార్టింగ్‌లో అంతా కూడా ఈ కేసెస్ బయటకొచ్చేంత వరకు కూడా ఒక హోలీనెస్ అనేది కనబడ్డది. ఒక పవిత్రత కనబడ్డది. మీరన్నట్టుగా మిమ్మల్ని ఆహ్, పెళ్లి చేసుకున్నారు అని చెప్పి ప్రచారం జరగడము, మొదటి భార్య అని రావడము, అలాగే వర్షిణిని, వాళ్ళ అన్నయ్యని ఇంకా చాలామంది అంటున్నారు మీరు తెలియని వాళ్ళు కూడా. ఇప్పుడు ఒకటి
అతను అగోరా. అగోరా అంటే ఏంటి? అఘోరా అంటే అబ్బాయి పేరు అన్నట్టే. అఘోరి అని ఏదో అంటే అమ్మాయి పేరు అనుకోవాలి. మరి అఘోరా అన్నప్పుడు శివ, విష్ణు, బ్రహ్మ అని దేవుళ్ళ పేరు పెట్టుకున్నప్పుడు అమ్మాయిలాగా ఎలా నువ్వు బయట ప్రపంచానికొస్తావు? ఇంకోటి ఒంటి మీద పైనుంచి కింది దాకా ఏమీ లేకుండా నువ్వు రోడ్డు మీద తిరుగుతున్నావు. నువ్వు ఆడపిల్లల్ని కాపాడుతా అన్నప్పుడు మిగతా మగవాళ్ళకి, మిగతా మగవాళ్ళకి ఆడపిల్లలో ఉండే ప్రతి ఒక్క లక్షణం ఇలా ఉంటదని నువ్వు చూపెట్టి వాళ్ళని ప్రేరేపించినట్టే గదా నువ్వు. ఇంకేదైనా పని కోసం. అవునా కదా! మరి నువ్వెలా కాపాడుతావు ఆడపిల్లల్ని? ఆడపిల్లల్ని కాపాడుతానచ్చావు కదా! ఎలా కాపాడుతావు? అంటే ఆ మీరు ఈ అఘోరాని విషయం నేను అప్పుడు చెప్పారా? ఏంటి అడిగాను. ఇదంతా ఈ డ్రెస్సింగ్ ఏంది? కథ అడిగాను. ఏంది? అడిగాను నేను. అడిగితే తనేం నీకు తెలీదు. చెప్పకుండా తప్పించుకోవడం. సమాధానం అన్నిటికి తప్పించుకోవడం. నేను చాలా రకాలుగా అడిగాను. నేను అడిగేటియన్నీ అడిగాను నేను. అట్లా నాకు గూడా కొంచెం తను గూడా దూరం పెట్టాడు. ఎందుకంటే తనకి అది ఎదురు క్వెషన్‌లు వెయ్యొద్దు. ఎందుకంటే గోదావరి ఖన్‌లో ఒక పోలీస్‌ను తిట్టాడు. నీ నీ పోలీస్ అదేదో ఆయనను తిట్టాడు గదా! నా సాధన చేసినంత లేదు అని. అలా మాట్లాడడం ఎవరినైనా గూడా. నువ్వు నాకే ఉల్టా క్వెషన్ ఏస్తావా? నీ నీ ఏమో అంటాడు ఒక డైలాగ్ అంటాడు నాకు గుర్తొస్తలేదు. నువ్వు నాకే ఉల్టా క్వెషన్ ఏసేంత ఎత్తుకు ఎదిగిపోయావా? లేపోతే వశీకరణ ఏదో ఏమంటారు మామయ్య మంత్రాలు చేస్తా అంటాడు. అవేవో తలవార్లున్నాయి అంటాడు. ఆ! అంటే ఆ అంటాడు. కార్‌లో మీరేమన్నా కూర్చున్నారా? కార్‌లో చూసారా మీరు అసలు అవన్నీ నేను గూడా? చూసాను కార్‌ని చూసాను. కార్‌ని చూసాను. కూర్చొని ఒకసారి అంటే జస్ట్ ఇలా ఇప్పుడు మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఎంతోమంది బాధితులున్నారు. అందులో మీరు ఒక బాధితురాలుగా మారారంటున్నారు. ఏం మెసేజ్ ఇస్తా అనుకుంటున్నారు మీరు మెసేజ్ ఫైనల్‌గా? అంటే ఈ అఘోరి బయటకి రావద్దు. ఒకవేళ బయటకొచ్చినాయనుకో, చట్టాలు అట్లా ఉన్నాయి గాబట్టి రూల్ ప్రకారంగా మర్డర్ చేసిన వాళ్ళకి కూడా బెయిల్ ఇస్తారు. ఈ రోజు కాకపోయినా ఇంకా 4 రోజులకైనా అఘోరికి బెయిల్ ఒస్తది. కానీ బెయిల్ ఒచ్చినా కండిషన్‌గా ఇవ్వాలి. మళ్ళీ తనొచ్చినందుకు ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోయినందుకు ఇంకొక కొత్త అవతారం ఏసి ఇంకా కొంతమంది అమ్మాయిలను ట్రాప్ జేయొచ్చు. చెప్పలేం. అందుకనే ఏ అమ్మాయి గూడా కనీసం ఈ మెసేజ్ జూస్తే గనక ఎవరు మోసపోవద్దు. మీకంతగానం బాధుందనుకో, ఏదైనా గుడికెళ్ళి ఆళ్ళకిష్టమైన దైవానికి ఏదో గుడి ఉంటది. ఆ గుడికెళ్ళి చెప్పుకోమని చెప్పండి. ఏదో ఒక రోజు ఆయననే కరుణిస్తాడు. ఇలాంటి వాళ్ళని నమ్మద్దు, మోసపోకండి దయచేసి. ఇది ఇక్కడితో ఫుల్ స్టాప్ కావాలని చెప్పేసి నా లైఫ్‌ని రిస్క్‌లో పెట్టి నేను బయటకొచ్చాను. ఏం చేశారు మీరు? ఒక కామెంట్ చేశారు. కోర్టులో ఉన్నప్పుడు మీరు బార్ కౌన్సిల్‌లో చెప్పాము. అయినా గాని ఎవరు వాదించారని చెప్పేసి. ఎవరికి అంటే కంప్లెయింట్ ఇచ్చారా ఏంటి? నేనేంటంటే నాది కరీంనగర్ బార్ అసోసియేషన్ నేను మెంబర్‌ని. కాకపోతే నేను నాట్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ అన్నట్టు. ఈ మధ్యన నేను జాయిన్ అయ్యాను. ప్రాక్టీస్ చేద్దామని జాయిన్ అయ్యాను. ఒక 2 మంత్స్ కూడా వెళ్ళానో లేదో ఈ అఘోరి విషయంలో కేస్ పెట్టడం ఇదంతా జరిగింది. అంటే మీరు అయితే లా నేను ఎక్కడ బార్ చదువుకున్నారు? ఏ కాలేజ్‌లో కంప్లీట్ చేశారు? ఎప్పుడైపోయింది? నేను ఇక్కడే కుమారయ్య లా కాలేజీలో చదువుకున్నాను. ఓకే. నాది నాది 2013లో అయిపోయింది. ఓహ్! లాంగ్ ఆ! బ్యాక్. అంటే నేను 12 ఇయర్స్ అయింది. డిగ్రీలో ఉన్నప్పుడే నాకు ఫైనల్ ఇయర్ కాకముందే నాకు సీటొచ్చింది. ఓకే. అది అయిపోయింది. సో, నాది ఎన్రోల్‌మెంట్ వచ్చేసి 2015లో అయింది. అయితే నాకు కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇంకా నేను ఇటు సైడ్ రాలేదు. కాకపోతే నాకు కోర్టు మొత్తం నాకందరూ తెలుసన్నట్టు. నేను కోర్ట్‌కెళ్ళేదాన్ని. నేను ఒక సీనియర్ అడ్వకేట్ దగ్గర నేను జాయిన్ అయ్యానన్నమాట. అంటే వాళ్ళ పేర్లు చెప్పొచ్చో చెప్పరా? అయితే నేను ఆయన దగ్గర జాయిన్ అయ్యాను కాబట్టి, ఆయన దగ్గర నేను టైపిస్ట్‌గా కంప్యూటర్ ఆపరేటర్ వర్క్ నేను చేసేదాన్ని. అలాగే ఇగ నేను ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉన్నానన్నమాట. అయితే ఇప్పుడు ఈ అఘోరి కేసు విషయంలో నేను ఈ బార్ మెంబర్‌ని కాబట్టి ఎవరు అతనికి వకాలత్ చేయొద్దని చెప్పేసి నేను మా బార్ ప్రెసిడెంట్ సార్‌కి చెప్పినన్నట్టు. మా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సార్‌కి ఇదివరకే నేను కంప్లెయింట్ చేషిన. ఆయన కూడా పాజిటివ్‌గా స్పందించారు. నాకు సపోర్ట్‌గానే ఉన్నారు. సో, ఈ రోజున సడెన్‌గా ఆహ్, అదేంటి లక్ష్మణరావు సారును వాళ్ళ సన్ ఏదో విశాల్ అని విన్నాను నేను. సో, దయచేసి నేను ఒకటే చెప్తున్నాను. సార్ ప్లీజ్ మీ అమ్మాయి అనుకుంటారో, మరి మీ శ్రేయోభిలాష్ అనుకుంటారో తెలీదు. నేనైతే మీ బార్ మెంబర్‌ని. దయచేసి అతను చాలామంది అమ్మాయిల లైఫ్‌లతోటి ఆడుకున్నాడు. అందులో నేను ఒకదాన్ని గాబట్టి, మీరు అతనికి వకాలత్ చేయొద్దు. కరీంనగర్ బార్ అసోసియేషన్ మొత్తం నాకు మద్దతుగా ఉండాలని జెప్పేసి నేను కోరుకుంటున్నాను.
అదే విధంగా నేను ఈరోజు మా బార్‌కి కూడా ఒక కంప్లెయింట్ కూడా నేను ఇచ్చానన్నమాట. అఘోరి ఈరోజు వచ్చారు అని చెప్పిండ్రు. నాకు కూడా తెలీదు. నాకు తెలిసేసరికి నాకు 3:00 ఏమో తెలిసింది. నేనప్పుడు ఎళ్ళాను నేను. నేనెళ్ళి మా బార్ ప్రెసిడెంట్‌ని కలిసి ఒక కంప్లెయింట్ ఇచ్చేసొచ్చాను. సో, ఎవరు దయచేసి అతని తరఫున వకాలత్ చేయొద్దు. అది మా కరీంనగర్ బార్ అసోసియేషన్‌ని నేను అడుగుతున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ బార్ మెంబర్‌ని కాబట్టి ఎవరు చేయొద్దని నేను కోరుకుంటున్నాను. అంటే జనరల్‌గా ఏంది అంటే ఒక మర్డర్ చేసి వచ్చిన వాళ్ళ తరపున సైతం వకాల్తా చేయడానికి సిద్ధంగా ఉంటుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వకేట్ దంపతుల కావచ్చు, ఇంకా కావచ్చు అనేకం. ఇప్పుడు అది అప్రస్తుతము సందర్భం కాదు. మీరు అట్లా అప్పీల్ చేశారు కాబట్టి వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉంది? మీరు చెప్పగానే ఎవరు చేయొద్దని చెప్పిన తర్వాత? పాజిటివ్‌గానే రెస్పాండ్ అయ్యారు. ఎవరు చేయరు. ఆల్రెడీ నాకు తెలిసి ఒకరికి చెయ్యమని అడిగారంట. ఇప్పుడు కాదు ఒక 1 మంత్ బ్యాక్. అడిగితే నాకు బ్రదర్ అవుతారు. చేయమని చెప్పేశారు. మా అమ్మాయి తను మా బార్ కాబట్టి మేము చెయ్యమని చెప్పేశారంట. నాకు మా బార్ ప్రెసిడెంట్ చెప్పిండ్రు. సో, ఇప్పుడు కూడా నాకు పాజిటివ్‌గానే ఉన్నారు. సో, నేనైతే దానిపైన కంప్లెయింట్ ఇచ్చాను. దయచేసి ఎవ్వరు తనకి మద్దతు ఇవ్వకుండా నాకు సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. అంతే. అంటే మీ బార్ మెంబర్‌గా నేనింకా ఏం అడగట్లేదు. ఇది. ఒక ఆడపిల్లగా నేను అంటే విన్నవించుకుంటున్నానింగ. అప్పీల్ చేసుకుంటున్నాను. దయచేసి ఇది కొంచెం గుర్తించమని అడుగుతున్నాను మా బార్ వాళ్ళని. ఒకసారి వీరితో రాధిక గారితో పాటు మరొక ఇద్దరున్నారు వ్యక్తులు. వారికి టోటల్ హోల్ అండ్ సోల్‌గా ఉంటారు. వాళ్ళ కజిన్, వాళ్ళ మామయ్య ఉన్నారు. వాళ్ళ బ్రదర్ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం కూడా మనం ఒకసారి తెలుసుకుందాం. మనం ఒకసారి చూద్దాం ఏం జరిగింది అసలు, ఎట్లా జరిగింది అని చెప్పేసి. అల్లూరి శ్రీనివాస్ అలియాస్ అఘోరి పైన న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు. పోరాటం చేస్తూ తాజాగా కరీంనగర్ కోర్టుకు వచ్చేలా చర్యలు చేపట్టారు. రాధిక ఉన్నారు మనతో పాటు. ఏంటి అసలు మీకు హైదరాబాద్ వెళ్ళినా, ఇక్కడ వెళ్ళినా ఎవరైనా గానీ మీకు మామయ్యను, బ్రదర్ ఉంటారని చెప్పారు గదా! ఏంటి అసలు వీళ్ళు ఏ పరమైన ఆలోచనతోని మీరు న్యాయస్థానానికి తీసుకొచ్చేలా చేశారు? అంటే ఆడవాళ్ళ మీద ఇలాంటివి జరుగుతున్నాయి గదా! అంటే ఆడవాళ్ళకు రక్షణ కావాలి, గుళ్ళని రక్షించాలి, గోవులను రక్షించాలి అని చెప్తుంటారు గదా! అవును. ఆ చెప్పిన వ్యక్తి ఈరోజు జైల్‌లో ఉన్నాడు. శ్రీకృష్ణుడు పుట్టిన జైలుకెళ్ళిపోయాడు. అతను కాపాడుతానొచ్చినప్పుడు కాపాడాలి. అంతేగాని అతనే ఆడపిల్లల్ని పెళ్లిళ్లు చేసుకుంటూ పోతే అతనేం కాపాడుతాడు? ఈ రోజున అదే జరుగుతుంది గదా! అతనికి శిక్ష పడింది గదా! సరే, మీరు ఏ విధమైనటువంటి అండదండలు తోని మీ ముందుకు రావడం జరిగింది? మీకు మీ కోడలు, మీ అవును. కోడలు ఇట్లా ఆయన ట్రాప్‌లో పడ్డదా? ప్రేమలో పడ్డదా? పెళ్లి ఆడిండ్రు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో సైతం మొదటి భార్య అని అన్నారు. ఏందసలు మీకున్న సమాచారం ఏంది? మీకెప్పుడు తెలిసింది? అయితే ఈమె ఆన్‌లైన్‌లో వీళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ ఈ అఘోరి నెంబర్‌లని ఒకరి ద్వారా ఒకరికి అయిన తర్వాత ఫోన్‌లో కాంటాక్ట్ అయ్యిండు. కాంటాక్ట్ అయిన తర్వాత ఎట్లాగో సనాతన ధర్మం, గో సంరక్షణ, గుడులు గోపురాలు కాపాడుతా అని చెప్పి ఇట్లా వచ్చేసరికి మాకు కూడా కొంచెం ఫేవర్ అనిపించింది. ఎందుకంటే మాకు కూడా కొంచెం భక్తి అంటే బాగా ఇష్టం. కాబట్టి ఇక మేము కూడా అదే పొజిషన్‌లో ఈయన కూడా సనాతన ధర్మం అవి ఇవి అంటుండు కాబట్టి అని చెప్పి మేము ఆయన ఆ మాటలకు అట్రాక్ట్ కావడం జరిగింది. ఈ అమ్మాయి కూడా చెప్పేది, మామయ్య నాకు ఇట్లా అఘోరి కలిసి టెంపుల్ కాడ రమ్మని అంటే కూడా, సరే తల్లి మరి ఆడపిల్లవు కదా అంటే, సరే ఇట్లా మాట్లాడదాం అంటే ఫస్ట్ రోజు వెళ్ళి చూసిన మనిషిని చూస్తే ఇక భక్తిపరంగా గివే చెప్తాడు ఏమున్నా, గే సనాతన ధర్మం ఆడపిల్లలను కాపాడాలని, గుళ్ళు గోపురాలు ఆవుల్ని కాపాడాలని అంటాడు. అయితే ఆయనతో చాలాసార్లు మాట్లాడదామని చూసిన, అనుకోకుండా అక్కడ గుడికాడ కూడా చాలామంది వచ్చారు, డిస్టర్బెన్స్ అయింది. ఇక నేను టైం ఇవ్వడు మగవాళ్ళకి ఎక్కువ, ఆడవాళ్ళకైతే గంటలు గంటలు మాట్లాడతాడు. అది కూడా ఎప్పుడు రాత్రి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ కాంటాక్ట్లో మాత్రం ఇంకా సొల్లు కబుర్లు. మొగోళ్ళని చూస్తే మాత్రం ఒక 2 నిమిషాలు అంతే మాట్లాడతాడు. నాతోటైతే ఇంతే చెప్పిండు సనాతన ధర్మం గురించి అది ఇది అని చెప్పి. ఈ అమ్మాయికి ప్రాబ్లం అంటే ఏదో లైఫ్లో పర్సనల్ లైఫ్లో ఏదో దెబ్బ తాకింది అయిపోయింది అంటే, ఆహా గంతే అన్నాడు. ఏం చెప్పాలి అంతకుమించి ఆమె జీవిత చరిత్ర గురించి ఆయనకి ఏం చెప్పలేదు. కానీ ఇక్కడ ఏంది అని అంటే మెయిన్ ఈ అమ్మాయికి ఇలాంటి అమ్మాయిలకు కూడా అంటే వీళ్ళని రక్షించుదా ఇట్లాంటి మాటలు చెప్పేసరికి మాకు కూడా నమ్మకం అనిపించింది అంతే తప్ప అది అంతకుమించి ఆయన ఏమో మేము భక్తిపరంగాని అంతవరకే. అంటే మీకు అనుమానం రాలేదా? ఈ వేషం ఏంది? అవతారం ఏంది? మొత్తం నగ్నంగా తిరుగుతున్నాడు. ఈ అల్లూరి శ్రీనివాస్ అలియాస్ అఘోరిగా మారిండు అంటే ట్రాన్స్‌జెండర్‌గా మారిండా? ఈ అమ్మాయిని మీ కోడల్ని ట్రాప్ చేసిండు, వివాహం చేసుకున్నా అని చెప్పిండు. పవిత్ర దారం కట్టినా అన్నాం. కేసు కూడా అదే అయింది. మీకు అనుమానం రాలే? మీరు హెచ్చరికలు జారీ చేయలేదా? ఎందుకు ఇట్లా వెళ్తున్నామని అనలేదా మీరు? అయితే గుడికాంచెల్లి తీసుకెళ్ళి ఏమన్నాడంటే, మేము మామయ్య అన్నయ్య నెక్స్ట్ మామయ్య అన్నయ్య నేను ఇట్లా
వస్తుండంటే సరే నేను కలుస్తాం మరి రామాన్నయ్యని కూడా తీసుకొని వస్తలే అంటే సరే మామయ్య రాండి అన్న తర్వాత మేము వెళ్ళేసరికి ఆ అమ్మాయిని రిసీవ్ చేసుకొని కొండగట్టు తీసుకుపోయింది. కొండగట్టు తీసుకుపోయి రాగానే మళ్ళీ కాలువ కూడా ఈ దండాలని అందులోనే ఇక ఇక్కడ కొండగట్టు కన్నా మళ్ళీ మధ్యలో మొత్తానికైతే అమ్మాయిని దండలని వేసి అవన్నీ వేసి అది వేయడం జరిగింది. ఆమె ఏమనుకుందంటే ఇక వ్యసనం, ఇక భక్తులు కొందరు రుద్రాక్ష ఇస్తారు కాబట్టి పసుపు కొమ్ములు, ఈ రుద్రాక్షలు ప్లస్ ఇంకా స్ఫటికమాల అట్లాంటిది తెల్లది అవి వేసిండు. వేసేసరికి ఇక ఆయనకు నాకు తెలిసి ఆ విష్ణు, నేను మీడియాలో కూడా చూసిన, విష్ణు కూడా మొగళ్ళకు కూడా వేసే అలవాటు ఉంది. కుక్క పిల్ల ఉంటుంది ఒక ఆయన దగ్గర భైరవ అని, దానికి కూడా వేసిండంట. అంటే ఆయనకు ఒక వ్యసనం, అంటే అట్లా చేసేవాడు. ఆడపిల్లల్ని రక్షించుతా అనుకుంటే ఇట్లా చేసేసరికి అని అనేసరికి మాకు బాగా కోపం వచ్చేసింది. నీకు ఇట్లా ఎన్ని రోజులు చేస్తాడో అని అనుకున్నాం, కానీ ఫోన్ చేస్తే కూడా ఇంకా రిసీవ్ చేయలే. అంతవరకు జరిగింది. ఓకే, మీరు ఎప్పుడు చూసిండ్రు ఫైనల్గా? మీరు మీ సిస్టర్కు సంబంధించిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది? మీరేమంటారు? అయితే నాకు తెలిసింది ఎప్పుడంటే శివరాత్రి తెల్లారి రోజు నేను ఫస్ట్ కలిసిన అతను, నిన్ను సిస్టర్ని. సర్లే అనుకున్నా. అప్పటికి ఇది జరిగిపోయింది కానీ నాకు చెప్పలేరు అన్నట్టు. అయితే బెదిరించడం జరిగింది, మా సిస్టర్ని బెదిరించడం జరిగింది. నువ్వు మీ వాళ్ళకు ఎవరికైనా చెప్పినా ఏదైనా చేసినా నిన్ను చంపుతా, లేకుంటే నాకు మంత్రాలు వచ్చు, నాకు ఎప్పుడు చెప్పిండు? ఎవరికైనా చెప్తే చంపుతా, మంత్రాలు తంత్రాలు వస్తాయి అని ఎప్పుడు చెప్పిండు? తీసుకువెళ్ళి తాలి బలవంతంగా వేసిండు చూడు, ఆ తాలి బలవంతంగా బలవంతంగా అని మీరు అంటున్నారు. మొదటి భార్య నా ఇష్ట ప్రకారమే ఆమె చేయమంటే చేసుకున్నా ఆమంటాను. అది కాదు, బెదిరించడం వల్లనే అది జరిగింది. తను అలా లొంగేది కాదు. ఇంకొకటి ఏంటంటే తనని తీసుకెళ్ళి ఇట్లా యాత్రకు పోదాం, కొండగట్టు తిరిగేద్దాం, అది ఇది అని చెప్పి నమ్మించి, ఆల్రెడీ ఆ రోజు మామయ్య ఉన్నాడు, మామయ్యని ఇక్కడనే వదిలిపెట్టి మీ మామయ్య ఉండని అని చెప్పి మనం గిడి దాకా పోయేద్దాం అని చెప్పి తీసుకొని కొండగట్టు వెళ్ళి రాంగా వచ్చే దారిలో ఆ కెనాల్ పక్కకి అనేది తీసుకొని వెళ్ళి ఈ బలవంతంగా తాళి అనేది మెడలేసిండు. అంటే క్యాజువల్గా ఫస్ట్ రుద్రాక్ష మాల వేసిండు, తర్వాత ఇది వేసిండు, తర్వాత స్ఫటికమాల అనేది అదొకటి వేసిండు. క్యాజువల్గా వేస్తున్నాడు కదా అనేసరికి సడన్గా పసుపు తాడు తీసి వేసిన తర్వాత చూసుకుంటే అది పసుపు తాడు చీకట్లా ఏర్పడదు కదా, నైటు అంటే తెల్లవారుజాములా జరిగింది. అది తనకి ఏర్పడలేదు. ఇదేంది, ఇది తాళి కదా అని అక్క ప్రశ్నించడం జరిగినప్పుడు ఇక రివర్సు అయ్యేసరికి తను ఆలోచించి మళ్ళీ అట్లా కాదు, నేను కావాలని క్యాజువల్గా నేను వేసిన అది అంటే లేదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసరికి బెదిరించడం జరిగింది. అది అంటే స్టోరీ నాకు చెప్పింది, నేను లైవ్లో లేను. తర్వాత జరిగింది ఏది స్టార్టింగ్ చెప్పలేకపోయింది అన్నాడు. బెదిరించడం వల్లే మరి మీ వాళ్ళని ఏమైనా చేస్తాం, ఒక్కతి ఉంటుంది, తను వాళ్ళ అమ్మ ఇద్దరే ఉంటారు, ఏమైనా చేస్తే మరి మేమేమన్నా అవుతాము అన్న డిప్రెషన్లోనే ఉంది. దాని తర్వాత నుండి మాకు కలవడం అనేది బంద్ చేసింది కంప్లీట్. అది జరిగిన తర్వాతనే మామయ్యని కానీ నన్ను కానీ ఎవరిని కలవడం అనేది లేదు. శివరాత్రి రోజు వస్తుండు, భయపడింది తను. శివరాత్రి తెల్లారి నేను వస్తున్నా వాళ్ళ ఇంటికి, బెల్లంపల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చే ముంగట వస్తున్నా అంటే అన్నయ్య మీరు సుతం రారి అని చెప్పి మామయ్యకు నాకు ఇద్దరికి చెప్పిన వల్ల మేము సుతం క్యాజువల్గా పోయినాం, కలిసి డైరెక్ట్ ఇచ్చినాం. ఆల్రెడీ అప్పటికే భయపడుతూనే ఉంది. సరే తీ అన్నట్టుగా మాకు చెప్పకపోని అన్నట్టుగానే మేము అనుకున్నాం. తర్వాత మాకు ఏమనిపించిందంటే ఈ వర్షిణి అనేట ఆమె ఎంట్రీ ఇచ్చిన వాళ్ళే మాకు అప్పటికి తెలియదు తనకు ఏం జరిగింది అనేది సుతం అప్పటికి సుతం చెప్పకపోయేసరికి ఆ దరిద్రుడు పోనీ ఇడిచిపెట్టు గిట్లనే మాట్లాడింది. దరిద్రుడు అంటది, ఆ దరిద్రుడు పోనీ మనకు అవసరం లేదు, అది ఏమన్నా చేసుకుని ఏంటంటే మీరు గంత మంచిగా మాట్లాడేవాళ్ళు మరి గిట్లా అంటున్నావు, మరి అది కరెక్టేనా నిజమా కాదా అంటే వాడు అలాంటి వాడు నాకు సుతం గిట్లా చేసిండు అని చెప్పిన వాళ్ళే మేము అప్పుడు ఇద్దరం మామయ్య మరి గిట్లా అంటుంది ఏంది సంగతి అని అన్న వాళ్ళే మేము మాట్లాడుకొని మళ్ళీ పిలిచినాం. అన్న వాళ్ళే గిట్లా జరిగింది అని వివరంగా మొత్తం చెప్పింది, పిన్ టు పిన్. ఇప్పుడు మీకు చెప్పిన విధంగా కొండగట్టు తీసుకెళ్ళడం బలవంతంగా జరిగింది ఇది అనేది మాకు చెప్పడం జరిగింది. అవి మరి ఇది కరెక్ట్ కాదు, ఇప్పుడు నీ ఒక్కదానికి జరిగిన అన్యాయం కాదు. తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయికి మళ్ళీ తాళి కడుతున్నా అవి చెప్పేసరికి మేము ఆలోచించి మేము ఏమనుకున్నాం అంటే ఇక్కడైతే మనకు న్యాయం జరగదు. తను ఎందుకంటే ఒక సెలబ్రిటీ అయిపోయిండు, ఆల్రెడీ సెలబ్రిటీ అయిపోయిండు. మనం ఈ చిన్నగా పోతే మాత్రం ఇక్కడ కేసు పెడితే ఎవరు పట్టించుకోరు. మనం ఏది ఉన్నా కానీ కమిషనర్ దగ్గర, మహిళా కమిషన్ దగ్గరికి వెళ్ళి ఏదన్నా చేద్దాం, హైదరాబాదే పోదామని చెప్పి మేము లింకు ద్వారా ఇప్పుడు శివరుద్ర స్వామి కానీ సాయికృష్ణ ఆజాత్ అనే అడ్వకేట్ని కానీ అప్రోచ్ అయితే అట్లా కాదు, బరాబర్ మీరు టైంకు మంచిగా వచ్చారు వీడికి,
సరే అతని వల్ల సుతం వాళ్ళు నష్టపోయి ఉన్నారు, ఎంతో కొంత కారణం చేత నష్టపోయి ఉన్నారు. మాకు సుతం మీరు సమయానికి మీరు ఒక ఆధారం లెక్క మీరు వచ్చిర్రు అని చెప్పి మేము ముంగడికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఎట్లా అయితే బాగుంటుంది అంటారు? ఇప్పుడు తను ఇప్పుడు ఏం చేసినా కానీ తను ఒకవేళ బయటికి వస్తే మాత్రం ఆ ముసుగు అనేది తీసేయలేడు. ఇప్పుడు జైల్లో ఉన్నా కానీ అదే ముసుగు ధరించుకొని అదే హెయిర్స్, అదే కడాలు, ఆయనకు ఉన్న వేషధారణ అనేది ఇప్పటి వరకు విప్పలేరు. అంటే భవిష్యత్తులో సుతమైన బయటకు వచ్చినాక అదే వేషధారణలో మళ్ళీ తిరుగుతాడు, మళ్ళీ భక్తులు అనేటోళ్ళు వస్తూనే ఉంటారు. అది అంతం కాదు, ఇదంతా చీటింగ్ అంటారు. చీటింగే, అది పక్కా చీటింగ్ అది. నిజమైన సాధువు అయితే ఆ. డిక్కిల తల్వార్ ఎందుకు ఉంటుంది? నిజమైన అఘోరాలు అయితే వాళ్ళు అక్కడ మంచు కొండలలో ఉండాలి, ఒక కుంభమేళలో కనబడతారు. నెక్స్ట్ ఎక్కడ వాళ్ళని చూద్దామంటే ప్రెస్కు కాదు, ఎవ్వరికి మానవులు కూడా కనబడరు. కనబడతారా? కనబడరు. ఒక కుంభమేళలప్పుడు అక్కడ కాశీ గాయప్రయాగ అక్కడికి వస్తారు వాళ్ళు. మరి ఈయన జనసంచారంలోకి వచ్చుడు మేమేందనంటే బాధలలో ఉంటే అమ్మ అన్న ఆలోచనతోటే ప్రేమతోటి చూసినాం. ఇక్కడ ఏంది అని అంటే అట్రాక్ట్ సనాతన ధర్మం, ఆడపిల్లలను కాపాడుతా, గో సంరక్షణ అవి అంటేనే మేము ఆ మాటలకు అట్రాక్ట్ అయినాం. కానీ సరే అనుకున్నాం, సరే అఘోరి అంటే మళ్ళీ ఈ గారులు లేటెస్ట్ ఇంకా పెద్ద పెద్దోళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు పోలీసులు కూడా ఇంత ఫ్రీగా తిరుగుతుండు. మరి వాళ్ళని చిన్న తప్పు జరిగితేనే ఏమైనా నిమ్మకాయ గుమ్మడికాయ రోడ్డు మీద పెడితేనే వాటి వల్ల గొడవలు కేసుల్లాగా పోతున్నాయి. ఇప్పుడు పుర్రెలు పెట్టుకొని తిరుగుతుండే పోలీస్ సైరనే ఉన్నది కారుకు, పెద్ద కాళీమాత ఉంటే. మేమేందంటే అమ్మవారి రూపం కాబట్టి సనాతన ధర్మం అంటుండు, అందరూ అట్రాక్ట్ అయినట్టే మేము అట్రాక్ట్ అయినా. కానీ భక్తి అమ్మ అనే రూపమే చూసినాం అంతే. కానీ అమ్మ అని చూసినాం కానీ ఇక్కడ హైదరాబాద్లో అరెస్ట్ అయినప్పుడు కూడా వాళ్ళు ఏం చేసారు, పోలీస్ స్టేషన్లో వేద్దామంటే, స్టేషన్లో లోపల పెడదామంటే మగ ఖైదీలు కానీ ఇటు ట్రాన్స్జెండర్లు కానీ ఒప్పుకోలే. ఎందుకంటే మరి ఈయన ఎటు అనేది తేలవాలి అంటే అప్పుడు ఆల్రెడీ టెస్ట్ చేయించారు. ఈయనకు ఉన్నాయి మొత్తం నాడులు, కామనాడులు మాత్రం మొగైనా అని చెప్పారు. రూపం ఆడదే కానీ మొగ అయినా ఉన్నాయి. అవి సర్జరీ చేసినప్పుడు డాక్టర్లు చేసిరో తెలియదు, ఎట్లా మిస్టేక్ అని తెలియదు. కానీ మొత్తం ఉండు మాత్రం లోపల కామ కోరికలు ఉన్నాయి, మొగ వ్యక్తే. కోరిక మాత్రం మొత్తం ఉన్నాయి, కామనాడులు మొగ వ్యక్తే. కానీ రూపం మాత్రం అమ్మ. అంటే మేము కూడా అమ్మ అమ్మ అన్నట్టు అట్లనే వినం. అయ్యో తల్లి కదా, భక్తులకు కానీ ఈ ఆడపిల్లలను కాపాడుతానబట్టి, గోవులను కాపాడుతానబట్టి, గుడులను కాపాడుతానబట్టి ఇది ఒక మంచి ఆలోచనే కదా అని గట్ల అట్రాక్ట్ అయినా తప్పితే లేకపోతే అబ్బో మేము ఆయన కలిసేటోళ్ళమే కాదు. కానీ కలిసి తప్పు, ఎందుకంటే కలిసడం అమ్మ అని వినే తప్పు కూడా మాదే. అప్పుడే చెప్పుతోడు కొడితే అయిపోతుండే. కానీ మాకేంటంటే ఆ తల్లి రూపాన్ని చూసేసరికి అది అడ్డం పెట్టుకొని ఇవన్నీ నాటకాలాడిండు. ఏంటంటే పవిత్రమైన అఘోరీల పేరు చెప్పుకొని ప్లేస్ ఏమనంటే అఘోరి మాత నేను అని చెప్పుకొని ఒకటి ప్రతి మాటకి అమ్మవారి విగ్రహాలు పెట్టుకొని వాళ్ళ మీద కాళీమాత మీద ఒకటి, శివయ్య మీద ఒకటి అనుకుంటే ఇట్లా వేసుకుంటా ఏమన్నా అంటే అట్లా. ఇక ఆయన గురించి ఇంకెప్పుడు బయటపడ్డాయంటే ఆయన నిజాలన్నీ అక్కడక్కడ ఆయన వీడియోలు అంటే కొంచెం మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం వస్తుండే. అయ్యో గోదావరికాయలో పాపం ఎస్ఐ సార్ని తిట్టిండు, నువ్వు నా ఇంటికంత కాదు, నీ సర్వీస్ నేను సాధన చేసినంత కాదు అని సార్ని తిట్టిండు. కుమరవెల్లి కాడ తల్వార్ తీసిండు, జర్నలిస్టులను తిడుతుండు, విలువ ఇచ్చుడే లేదు. అంబేద్కర్, దాదాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అంటారు పాపం సార్, ఆయనే దాదాసాహెబ్ అంబేద్కర్ని కూడా తిట్టిండు. అక్కడక్కడ కేసులు కూడా పెట్టిరు వాళ్ళు దానికి సంబంధించిన వాళ్ళు. సరే ఇది ఎంతవరకు న్యాయం? అప్పటి నుంచి నాకు అర్థమైపోయింది ఏంటంటే ఇవన్నీ చూసేసరికి ఇంకా నాకు మైండ్ ఖరాబ్ అయిపోయింది. అరే ఇంత పాప. ఈ వర్షిని ఇష్యూ చూసినాక మీకు ఏమనిపించింది? అప్పటిదాకా మీరు బయటకు రాలేదు కదా, వర్షిని ఇష్యూ అయినాకనే బయటకు వచ్చారా? అవును, ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయికి అయింది, అక్కడ ఆ అమ్మాయికి అయింది. ఇంకోటి ప్రొడ్యూసర్ కూడా డబ్బులు మోసం చేసింది ఆడపిల్లని, కొన్ని చపాతీలు చేసి అదేదో ఇట్లా షో కూడా ఇచ్చింది. అందరూ ఆహ్వానితులని ఇంగ్లీష్లో ఏమో అనుకుంటూ చపాతీలు చేసి కుక్కలతో ఆ ప్రొడ్యూసర్ ఆమెను కూడా చూపించారు, వీడియోలో పెట్టింది. అవో అరే అక్కడ ఆ అమ్మాయి, ఇక్కడ ఈ అమ్మాయి, తర్వాత ఇంకో వర్షిని బీటెక్ చదివింది పాపం, ఆమె కూడా భవిష్యత్తు ఉంది ఆ పిల్లకి. అది ఇట్లా ఎందుకు చేసింది? ఇట్లా ఎంతమందిని చేసుకుంటూ పోతాడు? ఇట్లాంటిది కరెక్ట్ కాదు. ఈ పాపాత్ముడు మనిషి కాదు, కామపిశాసి. ఇప్పుడు మీరే ఆలోచించాలి, చెక్ చేస్తే మొగోడే నచ్చింది, కామనాడులు ఉన్నాయి అని, రూపం అయితే ఆడదాని లెక్క. అది ఎక్కడ అది సురుకు పెడితే దిశ శిర్లింగం. కానీ కోరికలు అయితే ఉన్నాయి కదా ఆడపిల్లలను తాళీలు కట్టుడేంది మరి? ఇప్పుడు శ్రీవర్షిని ఏమన్నాడు, నా కూతురు లెక్క చూసుకుంటా అన్నాడు. తర్వాత నా శిష్యురాలు అన్నాడు, దత్త తీసుకుంటా అన్నాడు. లాస్ట్కి వస్తే నా పెళ్ళమని తాళు కట్టిండు, అదే 4-5 రోజులల్లో. ఇది జనాలకి ఇది అసలు ఏంటిది? ఇది అసలు సమాజం ఎట్టిపోతుంది? ఇంకా అన్నాడు యూట్యూబ్లో పెట్టి ఒక ఆడపిల్ల కలిసి ఉంటే
ఈ తప్పేమున్నది? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు? మీ ప్రెస్ వాళ్ళు గట్లనేనా అని కూడా అన్నాడు. మరి ఈయన ఏం మెసేజ్ ఎలుగబెట్టిండు సభ్య సమాజానికి? అంటే 4 కేసులు వేసుకున్నంత మీరు నన్ను నమ్మాలి, మీ జీవితాలు ఆడపిల్లలు నాశనం చేస్తుంటే చూసుకుంటూ పోవాలి. ఎవరు ఎందుకు ఊరుకుంటారు? ఇప్పుడు శివరుద్ర స్వామి ఆయన వచ్చిండు, ఆజాద్ సారు, ఆయనకు మన తెలుగు రాష్ట్రంలో ఎక్కడ మన తెలుగు రాష్ట్రాలల్లో ఎక్కడ గుడికైనా దర్శనం ఇవ్వాలని చెప్పి గెజెట్ ఏమో అంటారంట, నాకు ఇంగ్లీష్ అంత జీవో ఇప్పించింది ఆ సార్. ఎవరు? చంద్రశేఖర మన సాయికృష్ణ ఆజాద్ సార్. సాయికృష్ణ ఆజాద్ సార్ ఇప్పిస్తే కాపాడుకోరని కత్తి చేతికి మందిని పొడిచినట్టు పోలీసులను తిట్టుడే, కత్తులు తీసుడే, భక్తుల మీదకి ఏ గుడికైనా లొలి చేసుడే. కరెక్ట్ కాదు కదా. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, మీ దృష్టికి కూడా వచ్చినట్టుంటుంది. మీరు కేవలము ఆమె వర్షిని ఇష్యూ బయటకు వచ్చినాకనే కొన్ని డబ్బుల కొరకే మీరు బయటకు వచ్చిండ్రు, అప్పటిదాకా రాలేదు, ఇంత అన్యాయం జరుగుతాయని చెప్పి ఆరోపణలు వచ్చినాయి. మీ దృష్టికి వచ్చిందా? వచ్చింది. ఏమంటారు మీరు? ఏం చెప్పిండ్రు, ఇప్పుడు ఏం చెప్తారు? డబ్బుల కోసమే నేను వెళ్ళినట్టయితే నేనే ఇచ్చాను డబ్బు, ఆయనకు ఒక భిక్షం వేసినట్టు వేసాను. ఇప్పుడు నాలాంటి ఎంతోమంది ఆడపిల్లలు ఇచ్చిన డబ్బులతోటి జల్సాగా తిరుగుతున్నాడు కారులో. మరి దీన్ని ఏమనాలి? ఇవన్నీ డబ్బులు వస్తున్నాయి కదా, కారు వెళ్ళాలంటే మెయింటెనెన్స్కి, ఆ కార్లో పెట్రోలు, తిండి, అది ఏమన్నా ఏం తింటారు అసలు? ఆ పెట్రోల్ ఎట్లా? ఇవన్నీ మీ ఇక్కడ నుంచి మీలాంటి వాళ్ళు ఇచ్చిన డబ్బులేనా? ఇదే అందరినీ ఆడపిల్లల్ని రకరకాలుగా ముంచడం, డబ్బులు వేయించుకోవడం, తిరగడము. ఆయనే తిండి తినడు అన్న ముచ్చట తప్పు. ముక్కలేంది ముద్ద దిగదు అంటారు కదా, ముక్కలేంది ముద్ద దిగదు. ఆయనకి చికెన్ కావాలి, ఫ్రై, అందులో ఇంకా మంచిగా కాటన్ బీర్స్, అవి అవి బీర్లు అంటారా మీరేమంటారో, అవి తాగుతాడు. మళ్ళీ కూలింగ్ వాటర్ కావాలి, హాట్ వాటర్ తాగడు, మళ్ళీ బాటిల్ వాటరే అతను. మరి దీన్ని ఏమనాలి? డబ్బులకు నేను ఏ రోజు ఆశపడలేదు, ఈ రోజు కూడా అవి నాకు రావాలి అని నేను కోరుకోవట్లేదు. ఇప్పుడు తమిళనాడులో ఒక ప్రొడ్యూసర్, తెలంగాణలో ఒక రాధిక, ఆంధ్రాలో ఒక వర్షిని, ఇంకా రకరకాల ఒక్కొక్క రాష్ట్రాల్లో ఒక్కొక్క అమ్మాయి ఉందని తనే చెప్పిండు, ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు. ఇలా ఎంతమంది లైఫ్లో ఆడుకుంటాడు చెప్పండి? అదే నేను తెగించి వస్తే ఇప్పుడు నాకు ఎవరు లేరు. ఇప్పుడు నేను వస్తే నన్ను 4 మాటలు అంటారు, 4 రోజులు మాట్లాడుకుంటారు. ఆ పాస్ట్